అన్నపై 2-3 సార్లు ప్రకాష్ ఎవరు పిల్లలంతా అందరు డబ్బన్ అరే మరి అంట సర్కిల్ మీరు గాంధీ వర్క్ రామ్ కుమార్ కొంచెం నిలబడతారు నిలబడితే అసలు మా సహచర బీవీకే మెంబర్స్ ఫ్రెండ్స్ మన బోడిపూడి విజ్ఞాన కేంద్రానికి అనేక రకాలుగా సహకారం అందించిన అటువంటి డాక్టర్ హరీష్ గారి వర్ధంతి ఇవాళ ఉంటున్నాం సభ. లైబ్రరీకి చాలా గ్రంథాలు వారు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వీలునామాలోనే బతికుండగానే గ్రంథాలన్నీ ఇవ్వాలి అని చెప్పని నేను రాసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా వారి కుటుంబం మనకి హాస్పిటల్ నడపడానికి పేదలకు ఉపయోగపడేటువంటి పెద్ద కార్యక్రమంగా అది సక్సెస్గా నడుస్తూ ఉంది, సక్సెస్ఫుల్గా. ఆ సందర్భంలో మనం హరీష్ గారికి ఎంతో రుణపడి ఉన్నాము. ఆ కారణంగానే ఈ వర్ధంతి జరుపుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. హిమబిందు గారు అక్కర్లేదు, ఏమొద్దులేండి, అంత ఏం చేయొద్దు అని చెప్పినా కానీ అది మన బాధ్యత. అందుకని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. అందరికీ కూడా పెద్దలకి మీకు స్వాగతం చెప్తూ ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన ట్రస్ట్ ఉపాధ్యక్షులు సిపిఎం పార్టీ కార్యదర్శి సుదర్శన్ గారు హరీష్ గారి ఫోటోకి పూలమాల వాళ్ళు మీరంటే జవహర్ కమరాజ్ గారికి నిజం సలాం
అఖిల శక్తులార ఆశయాల కోసమై పశువులనర్పించిన అమరవీరులారా లాల్ సలాం. ఓ సమరయోధులారా లాల్ సలాం. భారతదేశ ఐక్యతని విచ్ఛిన్నం చేయగా, భారతదేశ ఐక్యతని విచ్ఛిన్నం చేయగా అడుగడుగున విద్రోహులు కుతంత్రాలు చేస్తుంటే, అడుగడుగున విద్రోహులు చేస్తుంటే కానివ్వం కానివ్వం దేశాన్ని ముక్కలుగా, కానివ్వం కానివ్వం దేశాన్ని ముక్కలుగా వినరించిన వీరులార భారతమ్మ బిడ్డలార ఆశయాల కోసమై పశువులనర్పించినులారా లాల్ సలాం. లాల్ సలాం. తరతరాలుగా సాగే ఈ దోపిడి పాలనపై, తరతరాలుగా సాగే ఈ దోపిడి పాలనపై సమాధులే కట్టంగా ఆవుతైన అమరులార, సమాధులే కట్టంగా ఆవుతైన తేజం అందించిన ఈ ఆశయాల కోసమై పశువులనర్పించిన అమరవీరులారా లాల్ సలాం. ఓ సమరయోధులారా లాల్ సలాం. నీ త్యాగ స్ఫూర్తితో దీక్ష పూని సాగేందుకు, నీ త్యాగ స్ఫూర్తితో దీక్ష పూని సాగేందుకు మన గమ్యం చేరేందుకు నిరతం పయనిస్తాం, మన గమ్యం చేరేందుకు నిరతం పయనిస్తాం. ఇదే ఇదే భాష పదం ఓ ఆశయ జ్యోతులార, ఇదే ఇదే భాష పదం ఓ చైతన్య ధారలారా లాల్ సలాం. లాల్ సలాం. ఆశయాల కోసమై పెద్దలు శ్రీనివాసులు గారు, బీవీకే మేనేజింగ్ ట్రస్టీ సభ్యులు, గౌరవనీయ ఉపాధ్యాయులు, మా సహచర పార్టీ నాయకులు, విద్యార్థి మిత్రులందరికీ ముందుగా నమస్కారం. హరీష్ గారి 6వ వర్ధంతి ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. హరీష్ గారు అంటే ఇందులో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన వృత్తిరీత్యా డాక్టర్. వైద్యం చేసుకుంటూనే ఖమ్మం వచ్చిన తర్వాత ఖమ్మంలో ప్రజా ఉద్యమాలకి అండదండగా ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రజా ఉద్యమాల్లో ప్రత్యేకించి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులో పనిచేసేటటువంటి వాళ్ళకు ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా ఆపరేటటువంటి వాడు. సరిగ్గా ఇబ్బందులు వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, ఉద్యమంలో సమస్యలు వచ్చినా వీటన్నిటినీ కూడా తాను తనదైనటువంటి శైలిలో పరిష్కారానికి చొరవ చూపేటటువంటి వాడు, సహాయపడేవాడు. ఆయన ప్రతి సంవత్సరం కేవలం ఆర్థికంగా బీవీకేకి బుక్స్ ఇచ్చి, లైబ్రరీకి ఇచ్చి చేయడమే అని చెప్పేసి అనేది కాదు. ప్రతిరోజు సిపిఎం పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చేవాడు. కార్యాలయం కింద ఉన్నటువంటి ప్రజాశక్తి బుక్ హౌస్లో కూర్చొని మనం ఇప్పుడు రెగ్యులర్గా వారం వారం స్టడీ సర్కిల్ ఎట్లా అయితే జరుపుకొని అనేక అంశాల గురించి చర్చించుకుంటూ ఉన్నామో, ఆయన ప్రతిరోజు అక్కడికి హాజరై ఆయన మిత్రులు, ఇతరులు వాళ్ళందరినీ అక్కడికి పిలిచి ప్రజాశక్తి బుక్ హౌస్లోనే ఒక స్టడీ సర్కిల్ లాగా అనేక అంశాలపైన, అనేక గ్రంథాలపైన ఎన్నో జరిపినట్టున్నాయి. అనేక మందిని కార్యకర్తల్ని సైద్ధాంతికంగా వంతు సహాయం తాను చేయడానికి, తాను ప్రత్యక్షంగా పాల్గొని క్లాసులు చెప్పకపోవచ్చు, స్టడీ సర్కిల్ చెప్పకపోవచ్చు, లేదా ఇతర పనులు చేయవచ్చు. కానీ సైద్ధాంతికంగా తర్ఫీదు కావడం అనేది కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసే కార్యకర్తలకు చాలా అవసరం అని చెప్పేసి అనే అవగాహనతోనే ఆయన ఈరోజు భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులలో కేవలం రాజకీయ రంగంలో పోరాటం నిర్వహించితే మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదు. సైద్ధాంతిక రంగంలో కూడా ఈ కృషిని తీవ్రతరం చేయాలి అని చెప్పేసి అనే అవగాహనతో, ఆలోచనతో ఆయన అనేక పుస్తకాలు ఆయన రాశాడు. అనేక పుస్తకాలు ఆయన ప్రింట్ చేయడానికి ఆయన సహకారం అందించేసి, ప్రత్యేకించి మన పొట్లూరి గారు, మీ అందరికీ తెలుసు పొట్లూరి గారు, ఆయన 10 పుస్తకాలు, దాదాపుగా 100కు పైగా పుస్తకాలు తెలుగులో వాటిని ఎంతో విలువ మార్క్సిస్టు తెలుగులో అధ్యయనం, తెలుగులోకి అనువాదం చేసిన తర్వాత వాటిని ఇచ్చడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహకారం ఎవరు చేస్తారు? దాదాపు ప్రతి పుస్తకంలో కూడా హరీష్ తోడ్పాటుతోని పెద్దలు హరీష్ గారిని చేతుల్లోకి తీసుకొని రావడం అనేది నాకు సాధ్యపడింది అని చెప్పేసి నేను చెప్పేవాడు. పుస్తకాలని ఎవరు ఇవే ముందు ఒక ఆయన వచ్చాడు, స్టడీ సర్కిల్ అని చెప్పేసి నడుపుతా ఉన్నాడు, రాధాకృష్ణ గారు అని చెప్పి. ఆయన ఒక 5 పుస్తకాలు బుక్లెట్స్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఖమ్మం అనేది మాకు బాగా హెల్ప్ఫుల్ సెంటర్ అండి, హెల్పింగ్ సెంటర్.
అది హరీష్ గారి దగ్గర నుంచి ఇక్కడ ఆ వారసత్వం నెలకొల్పడం అనేది జరిగింది. పోయినా సరే అది కొనసాగుతూ ఉంది. కానీ హరీష్ గారు ఉన్నంతగా లేకపోయినప్పటికీ ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంది. హరీష్ గారు ఉంటే మాకు ఇట్లాంటివన్నీ ఏమీ ఇబ్బంది ఉండేది కాదు అని చెప్పేసి ఆయన చెప్పాడు. కేవలం ఖమ్మంలోనే కాకుండా అంటే లెనినిజాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఎవరున్నా, వాళ్ళు ఎంత చిరు ప్రయత్నం మొదలుపెట్టినా సరే ఆయన తోడ్పాటు, ఎంత పెద్ద ప్రయత్నం మొదలుపెట్టినా ఆయన తోడ్పాటు ఎల్లవేళలా అందరికీ లభిస్తూ ఉండేది. కార్యకర్తని ఆయన గమనంలోకి తీసుకునేవాడు. వీళ్ళ స్థాయి ఏమిటి, స్థాయిలో ఉన్నారు, వీళ్ళు ఏ మేరకు సైద్ధాంతిక అవగాహన పెంచుకుంటే ఉద్యమానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని ఆలోచనలు చేస్తూ ఉండేవాడు. అవసరమైనటువంటి వాళ్ళకు అవి చెప్తూ ఉండేవాడు. అట్లా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఉద్యమానికి మార్క్సిస్ట్ లెనినిస్ట్ సైద్ధాంతిక ప్రచారానికి ఆయన ఇచ్చినటువంటి తోడ్పాటు చాలా గొప్ప తోడ్పాటు. ఆయన ఇచ్చినటువంటి తోడ్పాటుతోనే ఈరోజు మనం లైబ్రరీ నిర్వహిస్తూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఆ లైబ్రరీ ఇచ్చినాడు ఇప్పటికి 6-7 సంవత్సరాల క్రితమే సుమారుగా 20 లక్షల రూపాయలు విలువయ్యేటటువంటి ఆ పుస్తకాలని బహుకరించడం అనేది లైబ్రరీ నిర్వహణ కోసం ఇవ్వడం అనేది జరిగింది. ఆయన బ్రతికుండగానే ఈ లైబ్రరీని ఎవరు నిర్వహించగలరు, ఈ పుస్తకాలను భద్రంగా దాచి ఎవరైనా చదువుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళకి ఎవరికి అందుబాటులో ఉంచగలరు అని అంటే అది కేవలం సిపిఎం పార్టీ మాత్రమే అట్లా చేయగలదు, మరొక కమ్యూనిస్ట్ పార్టీ అట్లా చేయలేదు అని చెప్పేసి అని భావించి ఆయన ఇచ్చేశాడు. చివరి రోజుల్లో కమ్యూనిస్ట్ కార్యకర్తగానే కాకుండా మార్క్సిస్టు కార్యకర్తగా కూడా ఆయన వంతు ప్రచారం, అనేక మంది కార్యకర్తలు చేస్తున్నటువంటి ప్రచారం, ఆయన సైద్ధాంతిక రంగంలో ఆయన ఆ రకమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించి ఎంతో విలువైనటువంటి తోడ్పాటును అందించినటువంటి మంచి మనిషి ఆయన లేకపోవడం అనేది ఉద్యమానికి సమస్యలతో బాకీ చాలామందికి తీరని లోటుగానే ఉంటుంది. మనం ఆయనకు నివాళులు అర్పించడము అని అంటే అందరూ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి ఆ పుస్తకాల్లో కొన్నిటినైనా సరే మీకు ఏది ఇష్టమైతే అది వాటిని అధ్యయనం చేయడం ద్వారా అవగాహనని పెంచుకోవడం ద్వారా మీ యొక్క రాజకీయ అవగాహనని పెంచుకొని మీ రంగానికి సంబంధించినటువంటి, ఇందులో ఇంజనీరింగ్ ఇతర రంగాలకు సంబంధించినటువంటి అనేక పుస్తకాలు అందులో ఉండడం జరిగింది. వాటన్నిటిని కూడా వినియోగించుకోవడమే మనం ఆయనకు అర్పించేటటువంటి నిజమైన నివాళి అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జిల్లా కాంగ్రెస్ ప్రొఫెసర్ గారు హరీష్ జీవిత చిత్రాన్ని చాలా వివరంగా మన ముందు ఉంచారు. ఆయన ఎట్లా జీవించినంతకాలం ఎట్లా ఉపయోగపడ్డారు, తర్వాత కూడా ఎట్లా ఉపయోగపడుతున్నారు ఇప్పుడు పరోక్షంగానే, దాన్ని వినియోగం చేసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు నున్నా నాగేశ్వర గారు ఈక్వల్ కదా సార్, రమేష్ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మొత్తం మన సంస్థకి హరీష్ గారు సహకారం అందించడం అనేది కాకుండా పర్సనల్గా నాకు శాస్త్రీయ సంగీతం అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే నేనేమి పాటలు పాడేవాడిని కాదు, కానీ అన్ని సీడీలు అవన్నీ కలెక్ట్ చేసి ఎంజాయ్ చేస్తాను. హరీష్ గారు దాదాపు 150 డివిడీలు నేను పొందటం జరిగింది. వ్యక్తిగతంగా నేను కూడా అని చెప్పి నేను మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం పెద్దలందరికీ, మీకందరికీ కూడా కాలేజీ టైం అయిపోతూ ఉంది, హడావిడిగా ఉన్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం. హలో.